6 లక్షల కోట్ల గోల్డ్ ఒక చిన్న కంట్రీ దగ్గర ఉంటే దానిలో ఉన్న ప్రజలకి తినడానికి కూడా తిండి లేకుండా అయిపోయింది. అదే ఆఫ్రికాలో కాంగో. గోల్డే కాదు, కోబాల్ట్, కాపర్, డైమండ్స్ ఇలా మొత్తం కలుపుకుంటే $24 ట్రిలియన్ వర్త్ న్యాచురల్ రిసోర్సెస్ అక్కడ ఉంది. కానీ 70% ఆఫ్ ద పాపులేషన్ అబ్సల్యూట్ పావర్టీలో తినడానికి తిండి లేకుండా కూడా ఉన్నారు. దీన్నే మనం రిసోర్స్ కర్స్ అంటాం. ఏదైనా కంట్రీలో ఇంత ఎక్కువ రిసోర్సెస్ ఉన్నప్పుడు అక్కడ ఆటోమేటిక్ గా కరప్షన్, కాన్ఫ్లిక్ట్స్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ పావర్టీ ఇంక్రీజ్ అవుతుందన్న థియరీ. అక్కడ 1885 నుంచే బెల్జియం కింగ్ వచ్చి అక్కడ కాలనైజ్ చేసి వాళ్ళని స్లేవ్స్ లాగా వాడుకున్నారు బై ఎక్స్ట్రాక్టింగ్ ఆల్ దీస్ రిసోర్సెస్. ఇంకా 1960లో ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత కూడా అక్కడ ఒక డిక్టేటర్షిప్ వచ్చి అతను ఫారెన్ కంపెనీస్ తో డీల్ చేసుకుని అక్కడ ఉన్న వాల్యుబుల్ మైండ్స్ ని ప్రైవేట్ కంపెనీస్ కి అమ్మేశాడు బై టేకింగ్ అ లాట్ ఆఫ్ కరప్షన్ మనీ. ఇంకా 1996లో రువాండా అని చెప్పి పక్క కంట్రీ దాన్ని ఇన్వైట్ చేసి ఈ మళ్ళీ లూట్ చేయడం స్టార్ట్ చేశాయి. 2003లో వాళ్ళు వెనకెళ్ళిపోయేసరికి కాంగోకి ఇండిపెండెన్స్ వచ్చింది. అయినా 120 ఇల్లీగల్ ఆర్మ్ గ్రూప్స్ క్రియేట్ అయిపోయి వాళ్ళు పొలిటీషియన్స్ తో కలిసి ఇల్లీగల్ గా మైండ్ చేసి స్ట్రగుల్ చేస్తున్నారు all these valuable resources. ఇంకా టు దిస్ డే 70% ఆఫ్ దేర్ పాపులేషన్ ఇస్ ఇన్ పావర్టీ. వాళ్ళకి డబ్బులే రావట్లేదు. కాంగోనే కాదు, వెనిజువెలా అండ్ ఇరాక్ కూడా సేమ్ స్టోరీ. రిసోర్సెస్ ఉన్నా కూడా పీపుల్ ఆర్ పూర్. ఓన్లీ a few people are getting richer and richer day by day.